ఉచిత ఇసుక పథకంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం బుచ్చిరెడ్డిపాలెంలోని మినగలులో ఉచిత ఇసుక విధానాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంగా అధికారం చేపట్టిన వెంటనే మేనిఫెస్టో అమలు చేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. ఉచిత ఇసుక పాలసీ ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన కానుక అని వ్యాఖ్యానించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు లోడింగ్ చేయాలని సూచించారు. ఉచిత ఇసుక పాలసీలో అక్రమాలకు ఎవరైనా పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి హెచ్చరించారు. ఈ రోజు ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించి ప్రజలకు మేలు జరిగేలా చూశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఆర్టీఓ మౌలాల, సిఐ వసుంధరాదేవి, బుచ్చి రూరల్ టీడీపీ అధ్యక్షులు హరికృష్ణ, బుచ్చి టౌన్ అధ్యక్షులు శేషయ్య, సర్పంచ్ పూజిత, కళ్యాణ్ రెడ్డి, నాయకులు సురేష్ రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ డబల్ 40 95 7 వితౌట్ మిషనరీస్ ఓన్లీ మాన్యువల్ కదా. లాస్ట్ అంటే ప్రతి ఒక్క చోట ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ రవాణాలు జరగవు. జరిగితే ఎవరైనా సరే ఆఫీసర్స్ అందరూ పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. ఇది తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా అందరికీ చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మనము అలాంటివి ఏమైనా జరిగినా కూడా అందరికీ ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. జరిగిన వెంటనే 1800-425-6034 అనే టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేస్తే తప్పకుండా అక్రమార్కుల ఆట కట్టిస్తామని చెప్పి ఎవరైనా కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను.